ఇవాళ డీమార్ట్‌కి వెళితే ఈ బోర్డు కనిపించింది. జనరల్లీ లెస్ దాన్ 10 ఐటెమ్స్ ఉండే స్పెషల్ కౌంటర్స్‌లో రండి సార్ అని పిలుస్తుంటారు. ఈసారి ఈ కౌంటర్‌లో ఆమె క్యాషా సార్ అని ఈ రోకి అటు ఇటు వేరు కౌంటర్స్ దగ్గర వెయిట్ చేస్తున్న వాళ్ళని అడుగుతుంది. కార్డ్ మిషన్ పనిచేయటం లేదండి. క్యూఆర్ స్కాన్ చేసి యూపీఐ పేమెంట్ చేయమని విన్నాం గానీ ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా క్యాష్ కోసం పిలిచిన వాళ్ళని నేను చూడలేదు డీమార్ట్ వాళ్ళని. సో నేను గెస్ చేసినట్టు కొత్తగా తెచ్చిన యూపీఐ చట్టం త్వరలో సామాన్యుడికి కూడా షాక్ ఇవ్వబోతుందని ఇదొక హింట్ అన్నమాట. నేను దేని గురించి చెప్తున్నానో వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. ముందుగా యూపీఐ ఎలా పనిచేస్తుందో ఒక్క నిమిషం లోపే తెలుసుకుందాం. ఇది అత్యంత అవసరం. అప్పుడే ఇన్నాళ్ళు ఎందుకు ఫ్రీగా తెచ్చారు, ఇప్పుడు ఎందుకు ఈ కొత్త చట్టం తెచ్చారు అనే నేపథ్యం అర్థమవుతుంది. ఉదాహరణకి 2400 రూపాయలు పంపడానికి స్కాన్ చేస్తే మీ గూగుల్ పే ఆర్ ఫోన్ పే లింక్ అయిన బ్యాంక్ దీన్ని వ్యాలిడేట్ చేస్తాయి. ఎన్పిసిఐ దీన్ని నెట్వర్క్ ద్వారా రూట్ చేస్తుంది. విపిఏ వర్చువల్ పేమెంట్ అడ్రస్ ద్వారా డబ్బు చేరాల్సిన ఖచ్చితమైన అసలు బ్యాంకు ఖాతాను గుర్తిస్తుంది. అంటే మీ డబ్బుకు డిజిటల్ జీపీఎస్ లాగా అనమాట ఇది. అప్పుడు మీరు ఎంటర్ చేసిన పిన్ ద్వారా ట్రాన్స్ఫర్ ధృవీకరిస్తుంది, అమౌంట్ డెబిట్ అవుతుంది. రిసీవర్స్కి పేమెంట్ రిసీవ్డ్ అండ్ సమాచారం వస్తుంది. మీ ఫోన్లో 2400 రూపాయలు చెల్లించబడింది అని తిరిగి కన్ఫర్మేషన్ వస్తుంది. ఇదే యూపీఐ ప్రక్రియ. ఇది మాకు తెలుసుగా అని తొందరపడకండి. మనం స్కాన్ చేసే పేమెంట్ ఒక క్లిక్లో పంపించినంత తేలికైన ప్రక్రియ కాదు ఈ యూపీఐ వెనక జరిగే బ్యాక్ ఎండ్ ప్రాసెస్. ఎందుకంటే ఇది ఒక్క వ్యక్తి చేస్తున్న ట్రాన్సాక్షన్ కాదు. సమ్ బిలియన్స్ డూయింగ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎవ్రీ సెకండ్. బిలియన్ల కొద్ది రియల్ టైం లావాదేవీలని నిర్వహించడానికి, వందలాది బ్యాంకుల మధ్య డేటాను సురక్షితంగా రూట్ చేయడానికి మరియు మోసాలను అంటే ఫ్రాడ్స్ నివారించడానికి 24/7 మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా ఇన్నాళ్ళు సున్నా ఫీజు అంటే జీరో ఫీజు ఆ నిబంధన ఆ మ్యాండేట్ కింద పనిచేస్తున్నాయి. దీనివల్ల ఆర్థిక భారాన్ని ఇన్నాళ్ళు బ్యాంకులు మరియు చెల్లింపు నెట్వర్క్లు భరించాల్సి వస్తుంది. అదే చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. నా యూపీఐ ఇంకా ఫ్రీ కాదు, ఛార్జెస్ పడతాయి. గూగుల్ పే ఫోన్పే వాడేవాడికి ఇది బ్యాడ్ న్యూస్. ఈ రూమర్ తిప్పి మడతపెట్టి తిప్పి ఏదో ప్రపంచాన్ని కాపాడేస్తాం అనే ఫీలింగ్లో ఫ్రంట్ ఎండ్ వారియర్స్ లాగా వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్స్లో తెగ వైరల్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇది గాల్లో నుంచి వచ్చింది కాదు, ఇది డైరెక్ట్గా మన లోక్సభలోనే స్టార్ట్ అయింది. ఆగస్టు 6న లోక్సభ టాక్సేషన్ అండ్ అదర్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2026ని పాస్ చేసింది. ఇప్పుడు ఈ బిల్ ఎందుకు పాస్ చేశారంటే 2020 నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలు వేయకుండా ఒక లీగల్ బ్యాన్ ఉండేది. కానీ కొత్త బిల్ ఆ బ్యాన్ని తీసేసింది. దాంతో బ్యాంక్స్కి ఇప్పటి నుండి పేమెంట్స్ యాప్ పైన ఛార్జెస్ వేసే ఛాన్సెస్ వచ్చేసింది అనమాట. ఇంకేముంది, జనాలంతా టెన్షన్ పడిపోయారు. రోజు తాగే ఛాయ్కి కొనే కిరాణా సరుకులకు కూడా ట్యాక్స్ పడుతుందేమని భయపడుతున్నారు. కానీ కంగారులో మీరు మీ పేమెంట్ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసి ఒక్క నిమిషం ముందు అసలు నిజమేంటో చూద్దాం. ఆల్రెడీ ఈథనాల్ పెట్రోల్ బీజేపీ గుండెల్లో భయం ఇత్తనాలు నాటారు దేశ ప్రజలు. దాంతో ఇది ఎటెటో పోయేలాగుందే అని సాక్షాత్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఈ యూపీఐ ఛార్జీల పైన హఠాత్తుగా వచ్చి క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యూపీఐ వాడినందుకు కస్టమర్స్ నుంచి ఎప్పటికీ ₹1 కూడా ఎవ్వరూ ఛార్జ్ చేయరు. ఒకవేళ ఈ కొత్త చట్టం ప్రకారం ఏమైనా ఛార్జెస్ వచ్చినా అవి మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండిఆర్ రూపంలో ఉంటాయి. ఎండిఆర్ అంటే పెద్ద బిజినెస్ వాళ్ళు పేమెంట్స్ ప్రాసెస్ చేస్తున్న బ్యాంక్స్కి ఇచ్చే ఫీజు. అంతేగాని మీరు మీ ఫ్రెండ్స్కి మనీ పంపినప్పుడు లేక షాప్లో పే చేసేప్పుడు, ఇంటి కిరాయి, వంకాయ, టమాటా, ఇల్లు, పచ్చిమిర్చి కొనేటప్పుడు మీ గూగుల్ పే ఆర్ ఫోన్ పే అకౌంట్ నుంచి చేసే ట్రాన్సాక్షన్స్కి కట్ అయ్యే ఫీజు కాదు ఇది. ఇది నమ్మేలా లేదే. అంతా బాగానే ఉంటే అసలు ఈ చట్టం ఇప్పుడు ఎందుకు మార్చారు? దీనికి ఒక బరువైన 3 రీజన్స్ ఉన్నాయి. అవి స్కేలు, కాస్ట్, ఇంకా సర్వైవల్. మిడ్ 2026 కల్లా యూపీఐ ఎంత పెద్దదైపోయిందంటే నెలకి 23 బిలియన్ ట్రాన్సాక్షన్స్ దాటిపోయిందంట. అండ్ ఎవరు మాట్లాడుకున్న ఒక పచ్చి నిజం ఏంటంటే ఇప్పుడు యూపీఐ మనకు ఫ్రీనే, కానీ అది రన్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. పెద్ద సర్వర్స్, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని మెయింటైన్ చేయడానికి, టాప్ లెవెల్ సైబర్ సెక్యూరిటీకి, ఇంకా ట్రాన్సాక్షన్స్ ఫెయిల్యూర్స్ని హ్యాండిల్ చేయడానికి బ్యాంక్స్కి, ఫోన్పే, గూగుల్ పే లాంటి యాప్స్కి వేల కోట్ల ఖర్చు అవుతుందంట. అయితే ఇప్పటిదాకా యూపీఐని ఫ్రీగా ఉంచడానికి గవర్నమెంట్ ఈ బ్యాంక్స్కి సబ్సిడీస్ ఇస్తూ వచ్చింది. దాని విలువ ఎంతో తెలుసా? ఇప్పటికీ 11,000 కోట్ల పైనే ఇచ్చిందంట. కానీ ఇదంతా కూడా మన ట్యాక్స్ పేయర్స్ డబ్బు, వాళ్ళ జేబులోంచి ఇచ్చింది కాదు. బట్ స్టిల్ ఈ సిస్టమ్ ఇలాగే లైఫ్ లాంగ్ ఇచ్చుకుంటూ ట్రాన్సాక్షన్స్ పెరుగుతూ పోతే ప్రతిసారి గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వలేదు కదా. అందుకే పేమెంట్ కంపెనీస్ వాళ్ళ సొంత కాళ్ల మీద వాళ్లే నిలబడే మోడల్ తీసుకురావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ చట్ట సవరణ చేసింది. దీని ద్వారా యూపీఐ ఇంకా సేఫ్గా గ్లోబల్ లెవెల్కి కూడా ఎక్స్పాండ్ అవ్వగలదని ఆశిస్తున్నారు. సరే, చాలా ఖర్చు అవుతుంది అంటున్నావు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నావు, వేల కోట్లు అంటున్నావు, మరి కస్టమర్ కట్టపోతే ఎవరు కడతారు? లీగల్ ఫ్రేమ్వర్క్ రెడీగా ఉన్న ఎన్పిసిఐ స్ట్రీమింగ్ కమిటీ ఇంకా ఇమీడియట్గా ఈ ఛార్జీలను ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ గవర్నమెంట్ ఇంకా ఇండస్ట్రీ సోర్సెస్ ప్రకారం ఫ్యూచర్లో వచ్చే ఛార్జెస్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్తో రాబోతున్నాయి అంటున్నారు.
ఫస్ట్ ట్రాన్సాక్షన్ లిమిట్ ఉంది. రిపోర్ట్స్ ప్రకారం చాలా తక్కువ ఎండిఆర్ ఫీ కట్ అవుతుంది అంటున్నారు. ఎండిఆర్ అంటే డిజిటల్ చెల్లింపుల్ని స్వీకరించినందుకు ఒక వ్యాపార సంస్థ బ్యాంకులు మరియు చెల్లింపులు ప్రాసెసర్ చేసే వాటికి కట్టే రుసుము అన్నమాట. ఈ మర్చెంట్ డిస్కౌంట్ రేటు ఇలాంటి ట్రాన్సాక్షన్స్ పైన 0.20% నుంచి 0.4% వరకు ఉంటుంది. అది కూడా 2000 పైన చేసే ట్రాన్సాక్షన్స్కి మాత్రమే అంటున్నారు. అదంతా సరే, బిజినెస్ అంటున్నావు, మర్చెంట్ అంటున్నావు. నా చిన్న కిరాణా దుకాణం కూడా మర్చెంట్ అకౌంట్ వాడుతున్నాను కదా, దాని పరిస్థితి ఏంది? మాకు కూడా మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఫీజు పడుతుందా అంటే, ఈ ఫీజు కేవలం ఏటా 1.5 కోట్ల పైన టర్న్ ఓవర్ ఉండే పెద్ద పెద్ద కమర్షియల్ బిజినెసెస్కి మాత్రం వర్తిస్తుంది. అంతేగాని మన ఏరియాలో ఉండే కూరగాయలు అమ్మేవారు, ఆటో డ్రైవర్స్, చిన్న చిన్న కిరాణా షాప్స్, మందుల షాప్స్, వీళ్ళు ఎప్పటిలాగే సేఫ్. వీళ్ళకి ఎటువంటి ఛార్జీలు ఉండవు. ఇప్పుడు మీకు ఇంకొక కొత్త డౌట్ రావచ్చు. అదంతా సరే, మధ్యలో ఎవడో 1.1% యూపీఐ ఫీ అని అన్నారు కదా, మరి అదేంటో దాని గురించి చెప్పు అంటే, అవును, కానీ అది ఎన్పిసిఐ తీసుకొచ్చిన ఇంకో సెపరేట్ రూల్. ఇది ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది. వాటిని పీపీఐస్ అంటారు. తేడా ఏంటంటే, మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేస్తే ఫీజు మాత్రం 0, అంటే 0, ఏం పడవు. కానీ మీరు ఒక డిజిటల్ వ్యాలెట్, అంటే ముందుగానే డబ్బులు యాడ్ చేసి పెట్టుకున్న పేటిఎం లేదా అమెజాన్ పే వ్యాలెట్, ఈ మధ్య చాలా వస్తున్నాయి కదా, వాటిని పీపీఐస్ అంటారు. వాటిని వాడి 2000 రూపాయల కంటే ఎక్కువ పే చేస్తే అప్పుడు 1.1% వరకు ఇంటర్చేంజ్ ఫీ ఉంటుంది. కానీ ఇందులో కూడా ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ఫీజు కూడా మర్చెంట్ బ్యాంక్ వెళ్ళి మీ వ్యాలెట్ ప్రొవైడర్స్కి ఇస్తుంది. కొనుగోలు చేసే కస్టమర్ జేబులో నుంచి 1 పైసా కూడా పోదు అంటున్నారు. సో గవర్నమెంట్ వాళ్ళు మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద ఛార్జ్ చేయట్లేదు, అలాగే వ్యాలెట్ కంపెనీస్ కూడా ఛార్జ్ చెయ్యవు అంటున్నారు. నాకు ఇంకా ఏం ఎఫెక్ట్ ఉండదు కదా అని, ఎస్ అఫ్ కోర్స్, కొసరు అనుమానం ఉంటే అది అలాగే ఉంచుకోండి. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. అఫ్ కోర్స్ అది ఇమీడియట్గా మన మీద ప్రభావం చూపిస్తుందని చెప్పను, బట్ త్వరలోనే జరుగుతుందని మాత్రం ఊహించగలను. అంటే కన్స్యూమర్స్గా రేపటి రోజున మనకు ఉండే ఒక రియల్ లైఫ్ పర్చేసింగ్ ట్రాన్సాక్షన్స్ రిస్క్, అది దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఉదాహరణకి, మీరు ఒక పెద్ద సూపర్ మార్కెట్ అంటే డిమార్ట్, రిలయన్స్ ఇట్లాంటి వాటికి ఎవరైనా సరే, లేదా ఆన్లైన్ జాయింట్స్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, వాళ్ళు కూడా వాళ్ళవి 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది. కాబట్టి త్వరలో ఈ లార్జ్ మర్చెంట్స్ ఓవర్ 2000 వయా బ్యాంక్ యూపీఐ జరిపితే అప్పుడు నామినల్గా అయినా సరే 0.20% నుంచి 0.4% ఫ్యూచర్లో ఫీజు కట్టాలి. కాబట్టి వాళ్ళ దృష్టిలో ఇది లాస్ కిందే భావిస్తారు. అది వాళ్ళు భరించరు కదా, ఏం చేస్తారు? వాళ్ళు అమ్మే వస్తువుల ధరలను సైలెంట్గా పెంచి ఆ లాస్ కవర్ చేసుకుంటారు. అంటే రేపొద్దున మీరు ఇలాంటి స్టోర్స్లో ఆన్లైన్ షాపింగ్ చేసేప్పుడు మీకు తెలియకుండానే యూపీఐ ఫీ అని ఉండకపోయినా ఆ లేబులింగ్ ఫీ అయితే యాడ్ అయ్యింది. అది ఎలా అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్, ఓ 10 రూపాయలకి సరుకులు కొన్నారనుకోండి, రేపటి రోజున 10,000 40 రూపాయలు అవ్వచ్చు. అది ఎలా వచ్చింది ఏంటని మాత్రం ఎవరు క్వశ్చన్ చేయలేరు. మనం కడుతున్నాం కదా ఆల్రెడీ ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీ, కన్వీనియన్స్ ఫీ పేరుతో 25 రూపాయలు బుక్ మై షో వాడికి. ఇది అంతే, సేమ్. సో జనరల్గా ప్రజలపైన ప్రభుత్వాలు ఆధారపడి ఉంటాయంటారు. ఆ ప్రభుత్వాలు నడిపించేది గెలుపు, ఓటములు, కూటములు, వీటన్నిటికీ డబ్బే ఇంధనం. అది వచ్చేది బడాబాబుల నుండి, అంటే మన తిమింగలాల నుండి. మరి ఇప్పుడు ప్రజలకు ఫ్రీ వాళ్ళకి మాత్రం ఛార్జెస్ వేస్తాము అంటే, వాళ్ళు తిరిగి దేవుడి హుండీలో వేయరు కదా, మన నెత్తినే పెడతారు. ఏమంటారు? వాట్ ఎవర్. ఫైనల్గా చెప్పేది ఏమిటంటే, ఏ రాయి అయితే ఏముంది పన్ను కొట్టుకోవడానికి అని చెప్పాలని ఉంది. ఎనీవేస్, మనం రోజువారీ యూపీఐ ఎప్పట్లాగే ఫ్రీ, సేఫ్, ఇంకా బాగా పనిచేస్తుంది, అప్గ్రేడ్ అవుతుంది అంటున్నారు. ఆల్సో ఈ యూపీఐ సిస్టమ్కి కావాల్సిన అప్గ్రేడ్ కూడా చాలా రోబస్ట్గా అప్గ్రేడ్ చేస్తాము, దొరుకుతుంది ఈ ఫెసిలిటీస్ అని అంటున్నారు. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. స్టే హెల్దీ అండ్ స్టే కామెడీ, అదే స్టే హ్యాపీ.